అల్లా సుబ్హానహు వ తఆలా మానవాళికి ప్రసాదించిన అనేక అనుగ్రహాలలో రమజాన్ నెల అత్యంత పవిత్రమైనది మరియు గొప్పది. ఈ నెల ప్రత్యేకత ఏమిటంటే అల్లా సుబ్హానహు వ తఆలా తన అంతిమ గ్రంథమైన ఖుర్ఆన్ను ఈ నెలలోనే అవతరింపజేశాడు. రమజాన్ అంటే కేవలం ఆకలి దప్పులతో ఉండటం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక శిక్షణ మరియు మన ఆత్మను శుద్ధి చేసుకునే సమయం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు ఏమిటంటే, రమజాన్ నెల రాగానే స్వర్గపు తలుపులు తెరవబడతాయి మరియు నరకపు తలుపులు మూసివేయబడతాయి. దీని అర్థం అల్లా సుబ్హానహు వ తఆలా తన బందాల మీద కరుణను కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన మార్గం ప్రకారం ఈ నెలలో చేసే ప్రతి చిన్న మంచి పనికి కూడా అల్లా సుబ్హానహు వ తఆలా అనేక రెట్లు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. మనలో తఖ్వా అంటే అల్లాహ్ భయం మరియు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం పెంచుకోవడమే ఈ ఉపవాసాల అసలు ఉద్దేశ్యం. ఖుర్ఆన్లో అల్లా సుబ్హానహు వ తఆలా స్పష్టంగా చెప్పాడు ఏమిటంటే, ఓ విశ్వాసులారా, మీకంటే ముందు ఉన్న వారిపై ఉపవాసాలు ఎలాగైతే విధిగా నిర్ణయించబడ్డాయో అలాగే మీమీద కూడా నిర్ణయించబడ్డాయి, తద్వారా మీరు భయభక్తులు కలవారుగా మారుతారని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం మనకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన ఈ నెలలో అత్యధికంగా దానధర్మాలు చేసేవారు మరియు రాత్రంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ప్రార్థనలలో గడిపేవారు. మన ఈమాన్ అంటే, విశ్వాసం బలపడాలంటే మనం కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన బాటలో నడవాలి. రమజాన్లో మనం పాటించే సౌమ్ అంటే ఉపవాసం కేవలం తినడం తాగడం మానేయడం మాత్రమే కాదు, మన కళ్ళు, ముక్కు, చెవులు మరియు నాలుక కూడా పాపాల నుండి ఉపవాసం ఉండాలి. అంటే మనం ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు మరియు ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు ఏమిటంటే, ఎవరైతే ఉపవాసం ఉండి కూడా అబద్ధాలు మరియు చెడు పనులు మానరో అటువంటి వారు ఆకలితో ఉండటం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎటువంటి అవసరం లేదు. అందుకే మన క్యారెక్టర్ అంటే శీలం మరియు అఖ్లాక్ అంటే ప్రవర్తన చాలా ఉత్తమంగా ఉండాలి. ఈ పవిత్ర మాసంలో సదకా అంటే దానధర్మాలు చేయడం వల్ల మన సంపద శుద్ధి అవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాలి కంటే వేగంగా ఈ నెలలో దానాలు చేసేవారని సహీ హదీసులు చెబుతున్నాయి. అల్లా సుబ్హానహు వ తఆలా మార్గంలో మనమిచ్చే ప్రతి రూపాయి రేపు పరలోకంలో మనకు రక్షణగా నిలుస్తుంది. రమజాన్లో లైలతుల్ ఖద్ర్ అంటే ఘనత కలిగిన రాత్రి ఒకటి ఉంది, అది 1000 నెలల కంటే ఉత్తమమైనది. అల్లా సుబ్హానహు వ తఆలా ఆ రాత్రిని రమజాన్ చివరి 10 రోజుల్లో వెతకమని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు తెలియచేశాడు. ఆ రాత్రి చేసే ఇబాదత్ అంటే ఆరాధన ఒక మనిషి తన జీవితకాలమంతా చేసే ఆరాధన కంటే విలువైనది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ చివరి 10 రోజులు ఇతికాఫ్ అంటే మసీదులో ఏకాంతంగా ఉండి అల్లా ధ్యానంలో ఉండేవారు. మనం చేసే దువా అంటే ప్రార్థన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఇఫ్తార్ సమయంలో చేసే దువాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరస్కరించడు. మనం మన కోసం, మన కుటుంబం కోసం మరియు మొత్తం ముస్లిం ఉమ్మత్ అంటే సముదాయం కోసం ప్రార్థించాలి. మన మనసులలో ఉన్న కోపం, ద్వేషం మరియు అసూయను వదిలిపెట్టి అందరినీ క్షమించే గుణాన్ని అలవరుచుకోవాలి, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించే వారిని ప్రేమిస్తాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగా ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడి వంటివాడు. మన ప్రవర్తన చూసి ఇతరులు ఇస్లాం పట్ల ఆకర్షితులవ్వాలి. ఇదే నిజమైన దవా అంటే ఇస్లాం వైపుకు ఆహ్వానించడం. రమజాన్ ముగిసిన తర్వాత కూడా మనం ఈ మంచి పనులను కొనసాగించాలి. కేవలం ఒక నెల అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించి మిగతా నెలలు మర్చిపోవడం సరైన పద్ధతి కాదు. సలాహ్ అంటే నమాజును సమయానికి పాటించడం, ఖురాన్ పారాయణం చేయడం మరియు పేదలకు సహాయం చేయడం మన జీవితంలో భాగంగా మారిపోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన క్రమశిక్షణ మన ప్రతి పనిలో కనిపించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఉపవాసాలను, ఆరాధనలను స్వీకరించుగాక. మనకు రమజాన్ యొక్క పూర్తి ఫలితాలను పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీవు క్షమించేవాడివి, క్షమాగుణాన్ని ఇష్టపడేవాడివి, కాబట్టి మా పాపాలను క్షమించు, మా మనసులను నీవైపు తిప్పుకో మరియు మాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన సన్మార్గంలో నడిచే శక్తినివ్వు. నరక అగ్ని నుండి మాకు రక్షణ కల్పించు మరియు స్వర్గంలో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించు. ఆమీన్.